మన శ్రీముఖి గారు, మన మేడం గారు యాంకర్. యాంకర్ అంటే మామూలు యాంకర్ కాదు, టాప్ మోస్ట్ యాంకర్. మీ అందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో హే ఒక మంచి ఇది రాత్రి కూడా నేను చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ చేస్తుంటే పాపప్ యాడ్ వచ్చింది. పాపప్ యాడ్ అంటే ఏం లేదండి, వీళ్ళు అడుగుతారు ఏంటి మాకు బెట్టింగ్ కంపెనీ ఉంది, ఒక వీడియో చేయండి అని. హలో ఈ యాప్ కొనుక్కొని ఈ యాప్ లింక్ నొక్కకుండా ఐపీఎల్ బెట్టింగ్ యాప్ అని వీడియో చేసి పంపించేస్తారు. వీడియో చేసి పంపించేస్తే ఆడు ఏ దేశంలో అయినా వాడుకుంటారు. తప్పు వీళ్ళది, లక్షలు తీసుకొని ఆ బెట్టింగ్ యాప్లు పంపించడం వీళ్ళది. సో వీళ్ళు తీసుకొని అది ఎక్కడైనా వాడుకుంటారు, ఆడి ఇష్టం. ఒక్కసారి నీ పిల్లకాయల చేతిలోకి ఇచ్చుకున్నాక వాళ్ళు అలా తిప్పుతూనే ఉంటారు. రాత్రి కూడా వచ్చింది, ఈ అమ్మాయి ఏం చెప్తుంది, నాకు సంబంధం లేదన్నా కూడా నువ్వే నీ మొహంతోనే వచ్చింది. వాళ్ళు వాయిస్ మార్చి మరీ పంపిస్తున్నారు. తప్పేనండి, మీరు చేసినా ఎవరు చేసినా బెట్టింగ్ యాప్ మీకేం ఏం తక్కువ అని. అసలు టాప్ యాంకర్ ఇన్స్టాగ్రామ్లో 5 మిలియన్ అంటే ఒక సెలబ్రిటీ, పెద్ద స్టార్కు ఉన్నంత రేంజ్. 5 మిలియన్ ఫాలోవర్స్ అంటే 50 లక్షలు. ఏం చేసుకుంటాం, 50 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ ఉల్లిపాయ చేశారు. పుణ్యమైనా సంపాదించుకొని నేను చేశాను అంటే, మీరు చేసిన పాపాలకి పుణ్యం నేను చేశాను, పాపం మీది పుణ్యం నాది. బ్యాంకులో బోల్డ్ ఉంది అకౌంట్లో ఉన్నది నా పుణ్యం. ఒక బ్యాంక్ పుణ్యం అనే అకౌంట్ ఓపెన్ చేస్తే నేను చేసిన అన్ని పుణ్యమే. నేను ఏ సబ్స్క్రైబర్కి ఎప్పుడూ అన్యాయం చేయలేదు, ఏ విధంగా అన్యాయం చేయలేదు. వాళ్ళకి కావాల్సినంత ఫండ్ ఇచ్చాను, జనరేట్ చేశాను, వాళ్ళకి హానికరించి ఏమీ చేయలేదు. ఎవడైతే చేస్తున్నారో ఇంకా వాళ్ళ దగ్గర నుంచి రక్షించారు. ఎంత పుణ్యం చూడండి. అలా ఉండాలి సబ్స్క్రైబర్లు, మనకు దేవుళ్ళలాగా మనం చూసుకోవాలి, అంతేగాని వాళ్ళని మనం నాశనం చేస్తే మనకేం వస్తుంది బొంగు. వాళ్ళ పాపం ఉసురు తగులుతుంది మనకి. ఎందుకంటే మనం సెలబ్రిటీ చేసిన పాపానికి వాళ్ళకి శిక్ష ఎందుకు. ఎనీవే, ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, ఇంకా ఉన్నారు, ఇంకా బోల్డ్ మన లిస్ట్లో.